పెద్ద కోడిగుడ్డు కథ రెండవ భాగం. బాబు కోడిగుడ్ల దుకాణం లాభాలతో బాగా నడుస్తోంది. జనాలు కోడిగుడ్లు కోసం లైన్లలో అతని దుకాణం ముందు నుంచుంటున్నారు. ఒక పెద్ద కారు బాబు షాపు ముందుకు వచ్చి ఆగింది. ఆ కారులో నుండి ఒక వ్యక్తి వచ్చి బాబు దగ్గరికి వెళ్ళి అతనితో ఈ విధంగా చెప్పాడు. బాబుగారు, మీ గుడ్లు నాణ్యంగా ఉంటాయని నేను పలుసార్లు విన్నాను. నాకు సిటీలో ఒక పెద్ద సూపర్ మార్కెట్ ఉంది. మీరు మీ గుడ్లని నా సూపర్ మార్కెట్కి పంపించినట్లయితే నేను మీకు డబ్బు ఇస్తాను. ఎక్కువ గుడ్లు అమ్మడం వల్ల మీరు, అలాగే నాణ్యమైన గుడ్లు అమ్మడం వలన నేను మనిద్దరము లాభం పొందవచ్చు అని చెప్పాడు. ఆ వ్యాపారవేత్త ఆ విధంగా బాబుతో కోడిగుడ్లు గురించి డీల్ మాట్లాడుకొని కారులో వెళ్ళిపోయాడు. ఆ డీలు తనకి మాత్రమే కాకుండా ఊరి వాళ్ళకి కూడా లాభంగా ఉంటుందని బాబు అనుకున్నాడు. ఉద్యోగం లేనందువల్ల ఇబ్బంది పడుతున్న కొంతమంది వ్యక్తులని బాబు మాట్లాడడానికి పిలిచాడు. కొన్ని నెలల క్రితం బాబుని మోసం చేసిన శర్మ కూడా వాళ్లతో కలిసి వచ్చాడు. బాబు ఆ వ్యక్తులతో తన డీల్ గురించి ఈ విధంగా చెప్పాడు. మీరు ఉద్యోగం లేనందువల్ల డబ్బు గురించి బాగా ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. నేను నా సొంత డబ్బుతో మీకు కోళ్ల ఫారాల్ని పెట్టిస్తాను. మీరు శ్రద్ధగా ఆ కోళ్లని పెంచి అవి పెట్టిన గుడ్లని నాకు ఇవ్వండి. నేను ఆ కోడిగుడ్లని అమ్ముతాను. దానిపై వచ్చిన లాభాన్ని మనం చెరుసమానంగా పంచుకుందాము అని చెప్పాడు. బాబు మంచితనానికి మరియు అతను ఇచ్చిన డీల్కి అందరూ సరే అని చెప్పారు. బాబు తన సొంత డబ్బుతో అందరికీ కోళ్ళు ఇచ్చాడు. డీల్ ప్రకారంగా ఆ కోళ్ళు పెట్టిన గుడ్లని వాళ్ళు బాబుకు తీసుకొచ్చి ఇచ్చారు. బాబు ఆ కోడిగుడ్లని నగరంలో ఉన్న ఆ సూపర్ మార్కెట్కి పంపించాడు. అప్పుడు వచ్చిన లాభాన్ని వాళ్ళందరికీ చెరుసమానంగా పంచాడు. ఈ విధంగా ఆ వ్యక్తులు గుడ్లు తేవడం, ఆ గుడ్లని సిటీలో ఉన్న సూపర్ మార్కెట్కి పంపించడం, అట్లాగే లాభాన్ని అందరికీ పంచడం కొన్ని నెలలు జరిగాయి. రోజురోజుకి వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్న బాబుని చూసి శర్మకి మళ్ళీ ఈర్ష్య పుట్టింది. ఎలాగైనా సరే బాబు వ్యాపారాన్ని దెబ్బతీసి తాను అభివృద్ధి చెందాలని అనుకున్నాడు. బాబుకి గుడ్లని అందిస్తున్న వ్యక్తులని కలిసి శర్మ వాళ్లతో ఈ విధంగా చెప్పాడు. ఆ బాబుగాడు రోజురోజుకి వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్నాడు. మనం వాడి గుడ్లు వ్యాపారాన్ని నాశనం చేస్తే మనమే కొత్తగా గుడ్లు వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు. కనుక తనకి వాళ్ల సహకారాన్ని అందించమని శర్మ వాళ్ళందరినీ అడిగాడు. బాబు వ్యాపారాన్ని పాడు చేయటంలో వాళ్ళందరూ శర్మకి సహాయం చేస్తామని చెప్పారు. ఆ రోజు అర్ధరాత్రి శర్మ బాబు షాపుకి నిప్పు పెట్టడానికి ఆ షాపు దగ్గరికి వెళ్ళాడు. షాపుకి నిప్పంటిద్దామని చెయ్యెత్తగా వెనక నుండి ఆగు అని ఒక శబ్దం వినపడింది. అతను వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఎస్ఐ గారు మరియు బాబు ఉన్నారు. ఓయ్ శర్మ, ఎంత చలివేస్తే మాత్రం నీ చలిమంట కోసం ఈ షాపునే కాల్చేద్దామని అనుకున్నావా? ఎస్ఐ గారు మరియు బాబు ఆ సమయంలో అక్కడికి ఎలా వచ్చారో తెలియక శర్మ సతమతమవుతున్నాడు. బాబుకి గుడ్లు అందించిన ఆ వ్యక్తులని బాబు దగ్గర చూడగానే శర్మకి అర్థమైంది. వాళ్ళు శర్మతో కలిసినట్టే కలిసి చివరికి శర్మ ప్లాన్ని బాబుకి చెప్పేశారని. ఎస్ఐ గారు శర్మని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. పాముకి ఎన్ని రోజులు పాలు పోసి పెంచినా సరే చివరికి అది కాటేస్తుంది. అలాగే శర్మ లాంటి వ్యక్తులకి ఎన్నిసార్లు సహాయం చేసినా సరే చివరికి వాళ్ళు పాములాగానే ప్రవర్తిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నా ఈకతో సమానం. ఒక ఊరిలో విచిత్రమైన పేర్లు ఉన్న ఒక కుటుంబం ఉండేది. అందులో భర్త పేరు గారె, అతని భార్య పేరు పాయాసం, వాళ్ళ కూతురి పేరు జున్ను.
అలాగే వాళ్ళ కొడుకు పేరు ఈక. జున్ను కాలేజీలో కోపేష్ అనే అబ్బాయిని ప్రేమించింది. జున్ను అనే పేరు చెబితే కాలేజీలో నవ్వుతారని వాళ్ళకి స్వాతి అనే అబద్ధం పేరు చెప్పింది. ఈ విషయం తెలియని కోపేషు జున్నుతో వాళ్ళ ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడతానని చెప్పాడు. పేరుకు తగ్గట్టుగానే కోపేషు చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోపంగా అయిపోతాడు. కోపేషు జున్ను కుటుంబాన్ని కలుసుకోవడానికి పొద్దున్నే ట్యాక్సీ ఎక్కి వాళ్ళ ఊరు బయలుదేరాడు. కారులో వేగంగా వెళ్ళినా సరే ఎన్నో గంటలు పడుతుంది జున్ను వాళ్ళ ఊరు చేరాలంటే. మధ్య మధ్యలో కొన్ని వాహనాలు మారి తన ప్రయాణం సాగిస్తూ వెళ్తున్నాడు. కొన్ని గంటల ప్రయాణం తరువాత కోపేషు ఇరుకుపాలెం అనే గ్రామం చేరాడు. ఉదయం నుండి ప్రయాణం చేయటం వల్ల అతనికి బాగా ఆకలి వేసి ఏదో ఒక హోటల్ కోసం అటు ఇటు వెతుకుతున్నాడు. చివరికి ఒక హోటల్ కనబడింది. కోపేషు అందులోకి వెళ్ళి తిందామని అనుకుండగా ఒక వ్యక్తి కోపేష్ దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పాడు. బాబు, మిమ్మల్ని మా ఊరు తీసుకురమ్మని మా యజమాని గారు పంపారు. మనం వీలైనంత తొందరగా ఇక్కడి నుండి బయలుదేరాలి. ఎందుకంటే ఇంటి దగ్గర మీకోసం గారె, పాయాసం మరియు జున్ను ఎదురు చూస్తున్నారు. జున్ను కుటుంబం వాళ్ళ అసలు పేర్లు తెలియకపోవడం వల్ల కోపేషు ఆ వ్యక్తి చెప్పిన పేర్లన్నీ తన మామగారు తన కోసం చేయించిన పిండి వంటకాల పేర్లు అని అనుకున్నాడు. అందువలన అతను ఆకలి వేసినా సరే ఆ హోటల్లో తినకుండా ఆ ఊరికి నడక సాగించాడు. విపరీతమైన ఆకలితో కూడిన ఒక గంట నడక తరువాత కోపేషు ఆ ఊరు చేరాడు. జున్ను మరియు ఆమె కుటుంబం అతని కోసం బయట నుంచున్నారు. ఉదయం నుండి విశ్రాంతి లేకుండా ప్రయాణం చేయడం వలన కోపేషు విపరీతంగా అలసిపోయాడు. జున్ను కుటుంబం తెల్లముఖం వేసుకొని కోపేష్ వెంక చూస్తున్నారే గాని ఒక్కరు కూడా ఇంటిలోకి రమ్మని అనలేదు. చివరికి అతను ఆకలి తట్టుకోలేక తన మామగారితో తన కోసం చేసిన గారెల్ని పెట్టమని అడిగాడు. ఆయన, బాబు, గారె అనేది నా పేరు గాని తినే గారెలు కాదయ్యా, గారెలేమీ లేవు నీకోసం. గారెలు లేవన్న మాట వినగానే కోపేష్కి తల మీద రాయిపడినట్టు అయింది. పోనీలే అత్తగారు, నా కోసం చేసిన పాయసాన్ని వడ్డించండి, నేను అది తింటాను. బాబు, పాయసం అనేది నా పేరు, అంతేగాని తినే పాయసం కాదు. పాయసం కూడా లేదని తెలియగానే కోపేషు కోపంతో ఊగిపోతున్నాడు. ఇలాంటి విచిత్రమైన పేర్లు ఉన్న కుటుంబాన్ని కలుసుకున్నందుకు కోపేషు అయోమయంలో పడ్డాడు. పాయసం లేకపోతే లేకపోయింది, చివరికి జున్నైనా పెట్టండి, నేను ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. నా అసలు పేరు జున్ను, స్వాతి కాదు. నువ్వు తినే జున్ను అనుకున్నావా? చివరికి జున్ను కూడా లేకపోయేసరికి అతనికి విపరీతమైన కోపంతో వాళ్ళందరి మీద అరుస్తున్నాడు. కోపేష్తో నువ్వు నా కొడుకుతో సమానమయ్యా అని చెబితే కోపేషు శాంతిస్తాడని జున్ను తండ్రి అనుకున్నాడు. మీకు గుర్తుందిగా, అతని కొడుకు పేరు ఈక. అందువల్ల ఆయన కోపేష్తో నువ్వు నా ఈకతో సమానం, నువ్వు నా ఈకతో సమానం అని అన్నాడు. ఈక అనేది అతని కొడుకు పేరని తెలియని కోపేషు ఆ మాట వినగానే విపరీతంగా కోపం తెచ్చేసుకున్నాడు. అతను మీరు వద్దు, మీ సంబంధం వద్దు అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. ఇలాంటి విచిత్రమైన పేర్లు పెట్టుకోవడం వల్ల జున్ను పెళ్ళి పెటాకులైంది. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.